ఇక డీటెయిల్స్ చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ప్రభుత్వ భూములు ఇష్టానుసారంగా అనర్హులకు దారాదత్తం చేస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వాటిపై సమీక్షలు చేస్తున్నామని తెలిపారు. 1000 కోట్ల రూపాయల విలువైన భూముల్లో రిటర్న్ తీసుకున్నామని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర గోల్ఫ్ కోర్టు అభివృద్ధి చేస్తాం అని 120 ఎకరాలు తీసుకున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కానీ గోల్ఫ్ను అభివృద్ధి చేయకుండా ఇతర పనులకు ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. దాన్ని టూరిజం డెవలప్మెంట్ స్వాధీనం చేసుకుందని తెలిపారు. యాత్రి నివాస్ దగ్గర 100 కోట్ల రూపాయల విలువైన భూమిని కూడా తీసుకున్నామని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టాలని చూస్తున్న భూములు స్వాధీనం చేసుకుంటామని వెల్లడించారు. లీజ్ అమౌంట్ పే చేయని వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నామని, ప్రభుత్వ భూములను ఇతర కార్యకలాపాలకు ఉపయోగిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే ట్యాంక్ బండ్ ప్రాంతాన్ని టూరిజం హబ్గా తయారు చేస్తామని వెల్లడించారు. ఫ్యాక్టరీస్ పెట్టకపోయినా, ఇండస్ట్రీస్ పెట్టకపోయినా ఇండస్ట్రీ పేరు మీద అలాట్మెంట్ చేసుకోవడం, రకరకాలుగా దందాలు జరిగేటువంటిది మీకు కూడా తెలుసు. అనేక టీవీ ఛానల్ ద్వారా కూడా కథనాలు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవరైతే ల్యాండ్ తీసుకొని ఏ అవసరాలు తీసుకున్నారో ఆ అవసరాలకు ఉపయోగించకుండా ఉన్నటువంటి భూములన్నీ కూడా ఒక్కొక్కటి తీసుకొని రావడం జరుగుతుంది. మా టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో దాదాపు ఈరోజు గత 4 సంవత్సరాలుగా మా ఎండి గారు వారి సిబ్బంది కృషితో, మా వైఎస్డి గారి కృషితో నిర్విరామంగా వాళ్ళని నోటీసులు ఇవ్వడం, కోర్టుకు వెళ్ళినా కూడా మళ్ళీ కోర్టుకు వెళ్ళి పర్సూ చేయడం, ఇమీడియట్ కౌంటర్ చేయడం, ఇవన్నీ చేయడం వలన ఈరోజు 2 ప్రాంతాలలో 3 ప్రాంతాలు నోటీస్ ఇవ్వడం జరిగింది. 2 ప్రాంతాల్లో భూములను దాదాపు ఈరోజు మార్కెట్ విలువ 1000 కోట్ల, దాదాపు 1000 కోట్ల విలువైనటువంటి భూములను వాపసు తీసుకోవడం జరిగింది, రిటర్న్ తీసుకోవడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరలో ఉన్నటువంటి షామీర్పేట దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు దగ్గరలో ఉన్నటువంటి 130 ఎకరాల భూమి హైదరాబాద్లో 35,000 మిద్దె తోటలు ఉండడం గర్వకారణమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. పబ్లిక్ గార్డెన్లోని ఉద్యానవన శాఖ గార్డెన్ ఫెస్టివల్ అవార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించింది. ముఖ్య అతిథిగా మంత్రి నిరంజన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి పాల్గొని 228 మందికి అవార్డులు ప్రదానం చేశారు. తెలంగాణ అన్ని రకాల ఉత్పత్తులకు అనుకూలమని, ఇక్కడి వ్యవసాయం పరిపూర్ణం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశమని మంత్రి నిరంజన్ చెప్పారు. 9 ఏళ్లలో సాగునీరు, కరెంటు, రైతు బంధు, రైతు బీమా, పంటల కొనుగోలు కోసం 4.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టారని ఆయన అన్నారు. దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. గృహిణులే కాదు, ఆ ఇళ్లలో ఉండేటువంటి పురుషులు, యజమానులు కావచ్చు, వాళ్ళ పిల్లలు, కొడుకులు కావచ్చు, వాళ్ళు కూడా ఈ మిద్దె తోటల్లో భాగస్వాములే. కాబట్టి మనం వేరు చేయక్కర్లేదు. ఇది వాళ్ళ బాధ్యత, కూడా సమిష్టి బాధ్యత, ఇది కుటుంబం బాధ్యత నేర్పాలి మనం పిల్లలకు నేర్పేటప్పుడు కూడా. మీరు కూడా మహిళలు మీ వాళ్ళకు కూడా మీ శ్రీవారులకు కూడా మీరు చెప్పి వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములు అయ్యేటట్టు చూడాలి. చాలా పట్టణాల్లో ఈరోజు ముందుకొచ్చి చాలా పెద్ద ఎత్తున ఈ మిద్దె తోటల్ని పెంచుతున్నారు. పూలు కావచ్చు, పళ్ళు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, ఇవన్నీ పెంచుతున్నారు. ఇది ఒకటి మనిషికి మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. మనం ఓ పనిలో నిమగ్నమవుతాం. ఓ పనిలో నిమగ్నమైనటువంటి మనిషి ఎప్పుడు కూడా ఒక సానుకూల దృక్పథం కలిగి ఉంటాడు. అది మానవ నైజం. పని లేకుండా ఉంటేనంటే సానుకూల దృక్పథం అలవడం కష్టం. ఎంత పనిలో నిమగ్నమైతే, ఎప్పుడు ఎంత పని చేసే వాళ్ళైతే వాళ్ళంత సానుకూలంగా ఉంటారు. ఇది మనకు తోడ్పడుతుంది, సమాజానికి తోడ్పడుతుంది. తర్వాత ఈ కాంక్రీట్ ఇవి సాగు చేయడానికి భూమి ఉండి ఊర్లలోనే చేయక్కర్లేదు. ఊర్లలో ఉండే వాళ్ళు ఎట్లా చేస్తారు, చేసేవి చేస్తారు. కానీ మనం కూడా చేసుకోవచ్చు, మార్గాలు ఉన్నాయి అని చెప్పి చిన్న చిన్న చిట్కాలను ఉద్యాన శాఖ ట్రైనింగ్ ఇచ్చి ఈ మిద్దె తోటల పెంపకాన్ని ప్రోత్సహించడం జరిగింది. హైదరాబాద్ బాగంబర్పేటలో హెల్తీ బేబీ షో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. తల్లిపాలే బిడ్డకు వైద్యం, ఆహారమని కేంద్ర మంత్రి అన్నారు. పసిపిల్లల ఆరోగ్యం కాపాడడమే లక్ష్యంగా హెల్తీ బేబీ షో నిర్వహించామని తెలిపారు. ప్రధాని మోదీ సూచనలతో దేశవ్యాప్తంగా హెల్తీ బేబీ షో ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా పిల్లల తల్లులకు హెల్తీ బేబీ షో సర్టిఫికేట్, ఫోటో ఫ్రేమ్, అలాగే కిట్లను కేంద్ర మంత్రి అందజేశారు. దేశంలోని ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో హెల్తీ బేబీ షో కార్యక్రమం నిర్వహించాలని మోదీ ఆదేశించారన్నారు. 3 నుంచి 11 ఏళ్ల పసిపిల్లలతో హెల్త్ బేబీ షో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పిల్లలు, తల్లులు ఎంతో పోటీతత్వంతో పెంచుతున్నారన్న కిషన్ రెడ్డి ఇది చాలా మంచి పరిణామమన్నారు. కొందరు తల్లులు పిల్లలకు డబ్బా పాలు ఇస్తారని, అయితే తల్లిపాలే పిల్లలకు అమృతమన్నారు. తల్లిపాల వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రభుత్వం సమాజం తరఫున పిల్లలను
తల్లిపాలను ప్రోత్సహించడానికే ఈ కార్యక్రమం తీసుకువచ్చామన్నారు కిషన్ రెడ్డి. హెల్తీ బేబీ షో సర్టిఫికేట్లు పిల్లలు పెద్ద అయిన తర్వాత కూడా గుర్తుగా ఉంటుందన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సంసద్ బేబీ షో అనేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా చిన్నపిల్లలు, తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండాలి, మంచి పోషకాహారం తీసుకోవాలి, తల్లిపాలే తీసుకోవాలనేటువంటి ఒక అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా చేపడతారు. అందులో భాగంగా మా సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో అన్ని అసెంబ్లీల వారీగా ఈ రకంగా హెల్తీ బేబీ షో కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. చాలా పెద్ద ఎత్తున తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈరోజు ఆడపిల్లైనా మగపిల్లైనా అందరూ కూడా అన్ని రకాలుగా ఒక సమానంగా వాళ్ళను పెంచి పోషించి చదివించి ప్రయోజకులను చేయాల్సిందే తప్ప ఆడబిడ్డ నిర్లక్ష్యము మగపిల్లను ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అందుకే భారత ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి కాగానే బేబీ పడావ్, బేబీ బచావ్, బేటీ పడావ్ అనేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీబీఐని పావులా వాడుకుంటూ చట్ట వ్యతిరేకంగా సీఎం కేజ్రీవాల్కు సమన్లు జారీ చేయించిందని ఆప్ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి బుక్కె శోభనబాబు ఆరోపించారు. ఈ మేరకు లిబర్టీ పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. అవినీతి అన్యాయాలపై నిరంతరం గొంతెత్తి ప్రశ్నిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై తప్పుడు కేసులు పెట్టినందుకు కుట్రలు చేస్తున్నారని కూడా విమర్శించారు. ఆప్ ఎదుగుదలను బీజేపీ జీర్ణించుకోలేకపోతుందని అన్నారు. దీనిలో భాగంగానే క్రూరమైన దాడులకు పాల్పడుతుందని మండిపడ్డారు. బీజేపీ కుటిల రాజకీయాల్లో అంతం చేస్తామని హెచ్చరించారు ఆయన. ఈరోజు పత్రికా సమావేశానికి ప్రెస్ మీట్కి అటెండ్ అయిన పత్రికా సోదరులకు నమస్కారాలు. నాతో పాటు తెలంగాణ రాష్ట్ర స్పోక్స్ పర్సన్ మాజిద్ అబ్దుల్ గారు అండ్ హైదరాబాద్ పార్లమెంట్ కన్వీనర్ మాజిద్ గారు అండ్ స్టూడెంట్ వింగ్ కన్వీనర్ పరీక్షణ్ గారు అండ్ కొడంగల్ ఇన్ఛార్జి శ్రీనివాస్ గారు అటెండ్ అయ్యారు. ఈరోజు మీడియా ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం భారతదేశంలో ప్రజాస్వామ్యం కూని జరుగుతుంది. కొన్ని మత శక్తులు మత పార్టీలు ప్రజాస్వామ్యాన్ని అణిచివేయాలన్న ఉద్దేశంతో వర్క్ జరుగుతుంది. భారతదేశానికి 75 సంవత్సరాలుగా ఎవరు చేయని పరిపాలన అందిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ని ఏదో కుట్రతో తనను భారతదేశానికి సేవ చేసే అధికారం ఇవ్వకుండా ఈడీ, సిబిఐ ఇలాంటి సంస్థలను వాడుకుంటూ పవిత్ర రంజాన్ మాసంలో కులమతాలకు అతీతంగా రంజాన్ వేడుకలు జరుపుకుంటామని చిగురింత పారిజాతం నరసింహారెడ్డి అన్నారు. ఇఫ్తార్ విందు మత సామరస్యాన్ని, సోదర భావాన్ని పెంపొందిస్తాయని కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిగురింత పరియత నరసింహారెడ్డి తెలిపారు. బడంగ్పేట్ కార్పొరేషన్ సిపిఎన్ఆర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. రంజాన్ మాసంలో ముస్లిం ధనవంతులు తమ ధనంలోని కొంత భాగాన్ని పేదలకు దానం చేస్తారని చిగురింత పారిజాత నరసింహారెడ్డి తెలిపారు. ఈ విధానాన్ని అన్ని వర్గాలు ప్రజలు అమలు చేస్తే పేదరికం పోతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రభాకర్ రెడ్డి, మనోహర్, ఎర్ర జైహింద్, నాయకులు శశివర్ధన్ రెడ్డి, తిరుపతి రెడ్డి, అఫజల్, జంగయ్య, బారీ, మసూద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు सीपीएनआर मेट्रो सिटी, ग्रीन सिटी, बिलाल कॉलोनी, सब लोगों के लिए यहाँ पर एक इफ्तार पार्टी करने के बुलाए है। उसके वास्ते सब लोग अपना बालापुर गांव से सब लोग इधर आके भी छोड़ दिया। तेरी में बात कर सकते हैं। ये रोजू బాలాపూర్ పక్కనే ఉన్న సిపిఎన్ఆర్ మెట్రో సిటీ, బిలాల్ కాలనీ, ड्रीम सिटी, ఈ కాలనీలందరూ కూడా प्रभाकर अन्ना, मनोहर अन्ना और तो पूरे जितने भी यहाँ से लीडर्स है वो हमारे चाहे कहने पर आकर हमारे इफ्तार पार्टी में शिरकत करें। हमको बहुत खुशी हुई। हमारे को नहीं, पूरे हमारे 5-6 कॉलोनी वाले
बहुत खुशी महसूस कर रहे हैं। आइंदा हमारे को वो से भी 5 का यही कॉलोनी बोल के नहीं, हमारे 5 कॉलोनी के अंदर कौन सा भी काम है तो नरसिम्हा रेड्डी साहब अपने ज़ाती पैसों से काम कराते हैं, वही हमारी खुशी है। हम हर टाइम उनको वही चाहते हैं। यही नहीं, परसों भी हमको JCB होना तो 70,000 रुपये खर्च करके JCB उनके ज़ाती पैसे लगा JCB पर काम करा लिए हम लोग। ये काम के लिए हम उनको चाहते हैं, हम हर टाइम उनके साथ रहेंगे। రేపు టీసేవ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద అఖిల పక్షం నేతలతో కలిసి వైఎస్ శర్మ నిరాహార దీక్షకు దిగనున్నారు. ఈ దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసులు అనుమతి నిరాకరించడంతో తదుపరి కార్యాచరణపై ముఖ్య పార్టీ నేతలతో వైఎస్ షర్మిల చర్చించనున్నారు. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి అనుమతి తీసుకోవాలా లేక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యాలయం వద్ద దీక్ష కొనసాగించాలా అనే దానిపై తమ నాయకులతో చర్చిస్తున్నారు వైఎస్ షర్మిల. తెలంగాణ మాస్టర్స్ స్టేట్ సౌత్ ఇండియన్ మాస్టర్స్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. చిక్కనపల్లిలోని ఇండియా పోస్ట్ కన్వెన్షన్ సెంటర్లో ఈ పోటీలు తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. 5 రాష్ట్రాల నుంచి మాస్టర్ అథ్లెటిక్లు ఈ పోటీలో పాల్గొంటున్నారు. పురుషులు మహిళల విభాగాల్లో 30+ నుంచి 80+ ఏజ్ గ్రూప్ వరకు పోటీలు నిర్వహిస్తున్నారు. పురుషుల విభాగంలో 9 కేటగిరీల్లోనూ మహిళల విభాగంలో 10 కేటగిరీల్లోనూ పోటీలు ఉంటాయని తెలంగాణ మాస్టర్ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ నిర్వాహకులు తెలిపారు. 30+ తర్వాత కూడా క్రీడల్లో రాణించి పలువురు అథ్లెటిక్లను ప్రోత్సహించే ఉద్దేశంతోనే పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇది మొట్టమొదటిసారిగా మేమే ప్రారంభించామండి. వీఆర్ ఆల్ స్పోర్ట్స్ లవర్స్. ఇందులో ప్రొఫెషనల్స్ అట్లా ఏం లేదు. స్పోర్ట్స్ నుంచి లేని వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. దేర్ ఆర్ సాఫ్ట్వేర్ కంపెనీ పీపుల్ అండ్ దేర్ ఆర్ సో మెనీ ఫ్యూ అదర్ స్పోర్ట్స్ పీపుల్ ఇన్ దిస్. నాట్ ఓన్లీ వెయిట్ లిఫ్టర్స్, ఇందులో అథ్లెట్స్ ఉన్నారు, ఫుట్బాలర్స్ ఉన్నారు, హాకీ వాళ్ళు ఉన్నారు. బట్ వై వీ హ్యావ్ చోజన్ వెయిట్ లిఫ్టింగ్ యాజ్ మాస్టర్స్ ఇది అంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. వెయిట్ లిఫ్టింగ్ ఈజ్ పవర్ఫుల్ sport, and this is a combination of strength as well as health, and this is a very powerful event, and this can be carried out by people who are above 35 years old, and enta vayasu paibadina kuda you can actually do this. This is a combination of 2 events, that is snatch and clean and jerk. Ee rendu kuda it involves lot of strength. This is for the benefit of the society, and we want to build up a stronger society and a healthy society, and that is why we have formed this association, so that we can encourage people who are retired from the sports, who are sports lovers, and weightlifting can be done by any sport people because it is a strength event. So this is why we have kept this association. We're all this is patronage for Pradeep Garu. He is మాస్టర్స్ వెయిట్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ గారు చెప్పారు. ఈ అసోసియేషన్ని ఫామ్ చేసిన వాళ్ళందరూ మంచి ఎంతూసియాస్టిక్స్. దే డోంట్ హ్యావ్ ఎనీ మోటో అనమాట. అంటే అదర్ దాన్ బిల్డింగ్ ది స్పోర్ట్. అందరూ సొంతంగా వాళ్ళ జోబుల నుంచి వేసుకొని అసోసియేషన్ ఫామ్ చేసి ఈ స్పోర్ట్ని ఈవెంట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సార్ మమ్మల్ని ఒకసారి మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి ఆయన పర్మిషన్, ఆయన యొక్క సహకారం కూడా ఇప్పిస్తానని చెప్పి మాకు ఒక అభయం ఇచ్చారు. కాబట్టి ఒక ధైర్యంతో ముందుకెళ్తున్నాము. 100 సంవత్సరాల క్రితం మన దేశంలో ఆయుర్వేదానికి ఎంతో ప్రాముఖ్యత ఉందో కాలక్రమేణా అది తగ్గుతూ వచ్చిందని, ప్రస్తుతం మళ్ళీ ఆయుర్వేద వైద్య రంగానికి మంచి ఆదరణ లభిస్తుందని ఆయుర్మేఘ ఆసుపత్రి ఫౌండర్ చెన్నుభట్ల మూర్తి అన్నారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఆయుర్మేఘ వార్షికోత్సవం సందర్భంగా ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇతర వైద్య రంగాల మాదిరిగానే ప్రస్తుతం ఆయుర్వేద వైద్యులు కూడా టెక్నాలజీని వాడుతున్నారని, అత్యాధునిక వైద్య పరికరాల సహాయంతో సహజ సిద్ధమైన వైద్యాన్ని అందిస్తున్నారని మూర్తి తెలిపారు. పాశ్చాత్య దేశాల్లో సైతం ప్రస్తుతం భారతదేశం ఆయుర్వేదానికి మంచి డిమాండ్ ఉందని, భారతీయ ఆయుర్వేద వైద్యులను వారు ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఆయుర్వేదంలో లింక్ చేసి మంచి ఫలితాలు సాధిస్తున్నట్లు ఆయన తెలిపారు. సాధారణ వ్యాధులతో పాటు క్యాన్సర్, గుండె, మెదడు సంబంధిత వ్యాధులకు కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు ఆయుర్వేదంలో లభిస్తున్నాయని చెప్పారు. నా పేరు మూర్తి చెన్నుబోట్ల. నాకు 30 years టెక్నాలజీ ఎక్స్పీరియన్స్ ఉంది. 94 నుంచి నేను యునైటెడ్ స్టేట్స్లో ఉన్నాను. 5 years బ్యాక్ నాకు ఆయుర్వేదంలో ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్, నేను పెట్టుకున్న బ్యాక్గ్రౌండ్, నా ఎక్స్పీరియన్స్ అంతా తీసుకొని ఆయుర్వేదంలో ఎలా ఆయుర్వేదం ముందు తీసుకురావాలని టెక్నాలజీ డెవలప్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఒక పేషెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని తయారు చేసామన్నమాట. అంటే ఇప్పుడు డాక్టర్ అహ్మద్ గారు చెప్పారు, అలాగే ఇంటేక్ ఫామ్స్ని క్రియేట్ చేసాం. ప్రకృతి పరీక్ష, అష్టస్థాన పరీక్ష, దశవిధ పరీక్ష, కేస్ షీట్స్, నిదాన పంచక, అలాంటి అథెంటిక్ టెంప్లెట్స్ తీసుకొని చరక సంహిత, అష్టాంగ హృదయ లాంటి బుక్స్లో చూసుకొని మనం టెంప్లెట్స్ క్రియేట్ చేసి ఫస్ట్ పేషెంట్ మేనేజ్మెంట్, పేషెంట్ రికార్డ్స్ ఎలా స్టోర్ చేసుకోవాలని ఫస్ట్ అది డెవలప్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి కోవిడ్కి ముందర మేము టెలిమెడిసిన్ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసాం, ayurmega.com.in అని. సో అందులో పేషెంట్స్ మనకి గ్లోబలీ పేషెంట్స్ అందరూ వచ్చేసి బుకింగ్ చేసుకొని పేమెంట్స్ చేసేసుకొని
నోటిఫికేషన్స్ వచ్చేస్తుంది. ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనం పేషెంట్స్తో మాట్లాడుకుంటాం. స్పందించే హృదయాలు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిర్జాదిగూడ వృద్ధాశ్రమంలో చెన్నకేశ్వర ప్రసాద్ అరుణ దంపతులు ఆర్థిక సహకారంతో 25 మంది వృద్ధులకు దుస్తులు అలాగే భోజనం పంపిణీ చేశారు. తమ స్పందించే హృదయాలు చారిటబుల్ ట్రస్టుకి ప్రజల్లో నమ్మకం, ఆదరణ బాగా పెరిగాయని, అందువల్లనే ఇటీవల తమ ట్రస్టు కార్యకలాపాలు పెరిగాయని ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పులి శ్రీనివాస్ ప్రసాద్ చెప్పారు. ట్రస్ట్ను ప్రారంభించి 10 నెలలు అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో 25 సేవా కార్యక్రమాలు నిర్వహించామని ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. తమ ట్రస్టు కార్యకలాపాలు పరిశీలించిన టైమ్స్ సైబర్ మీడియా వారు గత శనివారం ముంబైలో తమ ట్రస్టుకి ఆస్ట్రేలియన్ మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్లీ చేతుల మీదుగా ఇండియా బ్రాండ్ ఐకాన్ అవార్డును ఇచ్చి గౌరవించారని ఆయన చెప్పారు. బాగా పెరిగినందువల్లనే ఇటీవల కాలంలో అనేక మంది ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలను నిర్వహించమని ఆర్థిక సహాయం అందిస్తున్నారు. దీన్ని గమనించే అంటే ఈ ట్రస్ట్ పెట్టి హైదరాబాద్లో ప్రారంభించి జూన్ 12వ తేదీ 2022 అంటే కేవలం 10 నెలల్లో ఇప్పటికీ 25 సేవా కార్యక్రమాలు చేసినందునే టైమ్స్ సైబర్ మీడియా వాళ్ళు ముంబైలో మన శనివారం కూడా మా స్పందించే హృదయ చారిటబుల్ ట్రస్ట్కి ఇండియా బ్రాండ్ ఐకాన్ అవార్డుని ఆస్ట్రేలియన్ మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్లీ చేతుల మీదుగా అందించడం చాలా సంతోషంగా ఉంది. మరి రాబోయే రోజుల్లో కూడా మరి దాతలు ముందుకు వస్తే ఆయా ప్రాంతాలలో విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాము. మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కుషాయిగూడ పోచమ్మ టెంపుల్ వద్ద ఉన్న ఆదిత్య టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 3 సజీవ దహనమయ్యారు. అగ్ని ప్రమాదంలో నరేష్, సుమా దంపతులు, వారి 6 ఏళ్ల కుమారుడు జశ్వంత్ చనిపోయారు. కుషాయిగూడ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టింబర్ డిపోలో మంటలు అంటుకుని 3 సజీవ దహనమయ్యారు. పక్కన ఉన్న ఇంట్లకు మంటలు విస్తరించాయి. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురై రోడ్ల మీదకు పరుగులు తీశారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా సిటీ విజన్ ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. ఓల్డ్ ఫేవరెట్ జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ జోలికాస్ భారతదేశ వ్యాప్తంగా తమ జ్యువెలరీ షాప్స్ విస్తరణలు కొనసాగిస్తోంది. ఇక వీటిలో 2 కొత్త షోరూంలు మెహదీపట్నం, సుచిత్ర ప్రాంతాల్లో ఆరంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు. ఆధునిక సిగ్నేచర్ జ్యువెలకాస్ డిజైన్తో అందమైన గొప్ప షాపింగ్ అనుభవాన్ని ఈ కొత్త షోరూంలో అందిస్తాయన్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా లక్షలాది జ్యువెలరీ అభిమానుల ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని జ్యువెలరీ బ్రాండ్ అందిస్తుందని తెలిపారు. ప్రతి షోరూం అన్ని రకాల ఫ్రెషర్ జ్యువెలరీ అనగా గోల్డ్, డైమండ్స్, ప్లాటినం, జెమ్ స్టోన్స్, ఫెరల్ అండ్ వెండి వంటి వాటి నుంచి తయారైనటువంటి లక్షలాది డిజైన్స్ను ప్రదర్శిస్తుందని తెలిపారు. Jewelcas is going to celebrate 10 stores by tomorrow. We'll be opening, today we are opening 2 more stores, and tomorrow also we'll be opening 2 more stores, and then total in Hyderabad city we'll have 10 stores in Hyderabad city. We opened our first store in 2006, and we are happy to be here. By the love and support the customers of Hyderabad has given us, we are able to achieve our growth, and we'll be opening more stores in Telangana region going forward, and in total across 11 countries we have 150 stores. So please, I would welcome all the customers of Mehendipatnam area to come visit to experience the international standard of Joyalika's shopping. Thank you so much. मेहदीपट्टनम सर्कल पे एक बहुत ही बड़ा गोल्ड शोरूम का इनाग्रेशन अमल में आया है, जिसका नाम है जॉय एलुकास. जॉय एलुकास अपने आप में एक बहुत बड़ा ब्रांड है. आप जानते हैं हैदराबाद में इन लोग के टोटल 10 शोरूम्स हैं. उसके अंदर वन ऑफ द बेस्ट शोरूम मैं महसूस करता हूँ कि नामपल्ली असम्बली कॉन्स्टिट्यूंसी मेहदीपट्टनम में आया है. मैं मुबारकबादी देना चाहता हूँ तमाम जॉय एलुकास की टीम का, जिन्होंने ये एफर्ट करते हुए अपना गोल अचीव करते हुए सिंस लास्ट 60 years से ये लोग इस फील्ड में हैं. नाउ दे आर गोइंग टू कंप्लीट अराउंड 150 अपने आउटलेट शोरूम्स के लिए, जिसके लिए मैं ये महसूस करता हूँ कि यहाँ पे एक रिक्वायरमेंट थी, एक वैक्यूम था, एक गैप था अच्छे शोरूम्स का. मैं ये नहीं कह रहा हूँ कि यहाँ पर शोरूम्स नहीं है, शोरूम है, बट जो आज चॉइस हो गई है. జూబ్లీహిల్స్ ఫిలిం నగర్లో అత్యంత వైభవంగా అత్యాధునికమైన హంగులతో ఆరా లగ్జరీ సెలూన్ను నిర్వాహకులు ప్రారంభించారు. ఫిలిం నగర్ పరిధిలో మెన్ అండ్ విమెన్లను మరింత అందంగా తీర్చిదిద్దేలా సెలూన్ను ఏర్పాటు చేశామన్నారు. సెలూన్ యజమాని రమ్యరచ్చ ఇక ప్రీమియం నుంచి లగ్జరీ ఉత్పత్తులు వినియోగించి వినియోగదారులకు సేవలు అందిస్తుంటామని తెలిపారు. హాయ్ అండి, నా పేరు రమ్యరాచ.
అంటే బ్యూటీ ఇండస్ట్రీ ఎంతో ప్యాషన్ తోటి లాస్ట్ ఇయర్ ఒక 1 year బ్యాక్ హెయిర్ అండ్ మేకప్ అండ్ చిన్న సలూన్ స్టార్ట్ చేశాను హెయిర్ లో. అది 1 year అయిపోయి 1.5 year అయిపోయి విత్ లాట్ ఆఫ్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ నియర్ అండ్ డియర్ అండ్ మై డియర్ క్లయింట్స్. నౌ వీ ఎక్స్పాండెడ్ సర్వీస్ ఎక్స్పాండ్ చేసేసి నౌ వీ have come up with Ara Luxury Salon and Film Nagar Jubilee Hills. So now we do hair, skin, nails and makeup. So basically anything from head to toe అంటే ప్రతి సర్వీస్ ఏదన్నా కూడా లగ్జరీ లెవెల్లో అట్ ప్రీమియం కాస్ట్ క్లయింట్స్ కి ఇవ్వాలనే ఒక కాన్సెప్ట్ తోటి వీ స్టార్టెడ్ దిస్ లగ్జరీ సలూన్ అనమాట. సో డెఫినెట్ గా ప్రైస్ అనేది చాలా కాంపిటేటివ్ ఉంటుంది ఫర్ ద కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ యూస్. అన్ని ప్రీమియం టు లగ్జరీ ప్రొడక్ట్స్ వాడతాము. అది హెయిర్ కానివ్వండి, నెయిల్స్ కానివ్వండి, స్కిన్ కి రిలేటెడ్ ఏ సర్వీస్ కానివ్వండి ఆర్ మేకప్ కానివ్వండి. సో వీటి బ్రైడల్ మేకప్ చేస్తాము, ఫోటోషూట్స్ చేస్తాము. మైత్రి ప్రాజెక్ట్స్ పేరుతో మియాపూర్ కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థ సామాన్య మధ్యతరగతి ప్రజల్ని నిండా ముంచేసింది. సుమారుగా 300 మంది నుంచి దాదాపుగా 50 కోట్ల రూపాయలు సేకరించి బాధితులు రోడ్డుకు పడేసింది. మైత్రి ప్రాజెక్ట్ ఎండి జానీ భాషా షేక్ గత 3 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ చేస్తామంటూ మభ్య పెడుతూ కాలం గడుపుతున్నాడంటూ బాధితులు తెలిపారు. ఒక్కసారిగా అందరూ అడిగేసరికి రాత్రికి రాత్రే ఫ్యామిలీతో పారిపోయాడని, ఇందుకోసం 3 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇప్పటిదాకా ఎలాంటి స్పందన రాలేదని వాపోతున్నారు. ఇందులో అందరూ మధ్యతరగతి పేద తరగతికి వారే ఉన్నారని కూడా దయచేసి న్యాయం చేయాలని పోలీసులు కోరారు. ఇందుకు నిరసనగా ఈరోజు మియాపూర్ ఆల్విన్ కాలనీలోని మైత్రి ప్రాజెక్టు ఆఫీసు నుంచి పోలీస్ స్టేషన్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రజలు స్పందించి వెంటనే జానీ భాషా షేక్ను అరెస్టు చేయాలని వారు కోరుతున్నారు. సమస్యలు మీకు చెప్పకపోతే ఎవరికి చెబుతాం? మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈ ఉదయం ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయన్ను పులివెందుల నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు. సిబిఐ కాన్వాయ్ హైదరాబాద్ చేరుకుంది. భాస్కర్ రెడ్డిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. మధ్యాహ్నం 2 గంటలకు న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తామని సిబిఐ అధికారులు అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వైద్య పరీక్షల నిమిత్తం భాస్కర్ రెడ్డిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కోర్టు రిమాండ్ విధిస్తే భాస్కర్ రెడ్డిని చెంచలగూడ జైలుకు తరలించనున్నారు. పనిచేస్తున్న ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డ ఓ కేర్ టేకర్ను పోలీసులు అరెస్టు చేశారు. వివేకానంద నగర్ కాలనీలో ఉండే శైలజ భర్త కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. భర్తను చూసుకునేందుకు ఓ కేర్ టేకర్ కావాలని బోడుపల్లిలోని అన్నపూర్ణ హోమ్ కేర్ సర్వీసెస్ సంస్థను శైలజ సంప్రదించింది. సదరు సంస్థ నిర్వాహకులు గత నెల చివరి వారంలో చంటి కుమార్ అనే యువకుడిని శైలజ ఇంటికి కేర్ టేకర్గా పిలిపించారు. ఈ నెల 6న శైలజ బయటకు వెళ్ళగా ఇంట్లోని బంగారు నగలు, వెండి వస్తువులు తీసుకుని చంటి కుమార్ పరారయ్యాడు. బాధితులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు ఫైల్ చేస్తున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుని అదుపులోకి తీసుకున్నారు. 7 లక్షల రూపాయలు విలువైన బంగారపు నగలు, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుని రిమాండ్కు తరలించారు.